10,000 వేసినావు. ఎక్కువ ఉంటావా? అవు మళ్ళా అయితే 15 వేస్తున్నా. 15,000 వేసినావు. 20. అన్న గరీబోండి అన్న, నీ కాలు మొక్తాన్నా, జరింత తక్కువ చెయ్యరా. అదే వచ్చే 7 తగ్గిస్తాను. ప్రస్తుతానికి చెప్పింది చెయ్యి, లేదా డబుల్ అవుతుంది. నమస్తే. ఇస్తానన్నా కదే, నువ్వైతే మంచిగా పోరా. అదే నా మాట 10. 20. ఏంది ఎట్ట పెంచేస్తున్నావా? 30. 40. భూపేష్ తీసుకురా. మరి నా సంగతి ఏంది? ఇడిగా అందరికి ఇమ్మంటావా? అన్ని అందులోనే ఉన్నాయే, ఎత్తా సర్దుకోండి. థ్యాంక్స్ గురు. థ్యాంక్స్ బాస్. వస్తా బాస్. వాడు జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నాకెందుకు, ఆల్ ఇండియా చైర్మన్ అయితే నాకెందుకు? నీకు కావలసింది వాడు స్టేజీ మీద మాట్లాడుతుండగా లేపేయడం. నాకు కావలసింది వాడిని లేపినందుకు నువ్వు నాకెంత ఇస్తావని తెలుసుకోవడం. ఎంత ఇస్తావో చెప్పు. ఏం చెప్పేది ఏం తమ్ముడు? నువ్వే చెప్పరాదా? 2. ఏంది 2 లక్షలు? 3. ఏందబ్బాయా అటు యానం పాట పాడినట్టు పాడుతున్నావా? 4. గట్లనే అన్నా, గట్లనే ముందుగా చెప్పినావులే. 2 అయితే తీసుకోరా. అదే 5. జర సైజు అన్నా, జర సైజు. 5 తీసుకో మళ్ళా. భూపేష్, బాంబులు ఎన్ని కావాలో ఏం చేయాలో ప్లాన్ వేసుకుని నా దగ్గర తీసుకునిరా. వచ్చేటప్పుడు 5 లక్షలు ఇస్తారు, అవి తీసుకునిరా. చూసారా, ప్లాన్ అంతా నేనే చెప్పాలి, పని నేనే చేయాలి. మీరేమో లక్షలు వాడికి ఇస్తారు, వాడేమో పైసలు నా మొఖాన్ని కొడుతున్నాడు. ఇక నాడలు కాదు, నేను భరించలే. మేము నీ లెక్కనే ఏడుస్తున్నాం భయ్యా. అరే నన్నైతే ఏం జబర్దస్తి చేస్తున్నాడు భయ్యా, ఏం సతాయిస్తున్నాడు భయ్యా. వాడిని ఎట్లనైనా ఏదన్నా కిరికిరి చేయాలి భయ్యా. ఏంటి చేసేది? ఓ బాంబు అయితే దుబ్బితే పోలా? గదేదో జల్దీలా చెయ్యరా. అదే చేస్తాను. మీరంతా నాతో ఉంటారా? ఓఫో, ఏం చాలున్నావయ్యా నువ్వు వాడినైతే ఖతం చేయి, మేము మంచిగా నీ వెనక నిలబడతాం. కథం అంటే గొడవలు అవుతాయి, ఏదో ఒకటి చేసి అని బొక్కలు దోయించరాదో, మళ్ళీ తిరిగి రాకుండా పేర బాబే. గిట్లా చెయ్యరా. అదే చేస్తాను. ఈ పనితోనే ఆ పని కూడా చేస్తాను. మనకు ఆప్తుడు, మిత్రుడు, ప్రజాబంధు అయిన శ్రీ ధర్మారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నిక కావటం మనం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ సందర్భంగా ఆయనను అభినందించడానికి ఈ సభను ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా శ్రీ కామేశ్వరరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మరియు ఈనాటి సభకు అతిథులైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ ధర్మారావు గారిని వేదికను అలంకరించి ప్రేక్షకులకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ముందుగా శ్రీ ధర్మారావు గారు నిరంతర సైనికులు. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలా ఉంటారో దానికి నిరంతరం మన ధర్మారావు గారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారు పుట్టింది ప్రజాస్వామ్యం.